హాయ్ ఆల్, ఈరోజు మన తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర రోటి పచ్చడి రెసిపీ చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు ఒక 10 గింజలు, ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేయించుకొని 10 నుంచి 12 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకుని అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కడిగి పెట్టుకున్న గోంగూర వేసి చిటికెడు పసుపు వేసి గోంగూర మెత్తపడి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇలా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు రోట్లో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత గోంగూరను కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టల గోంగూర అయితే పచ్చడి చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక ఆనియన్ వేసి కచ్చా పచ్చాగా దంచుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ప్రతి పచ్చడి మనం మిక్సీలో వేసుకుంటున్నాం, కానీ మా చిన్నప్పుడైతే మా అమ్మ ప్రతి పచ్చడి ఇలా రోట్లోనే నూరేది. మిక్సీలో వేసిన దానికంటే మనం రోట్లో నూరుకుంటేనే ఎంతో టేస్టీగా ఉంటాయి. చివరిలో రోట్లో మిగిలిన పచ్చడిలో అన్నం ముద్ద కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.